దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ చివరి 10 రోజులలో ఎతకాఫ్ ఉండేవారు. ఎతకాఫ్ అంటే మసీదులో నివాసం ఉండటం, అంటే మసీదులోనే ఉండటం. ఎతకాఫ్ చివరి 10 రోజులలో అంటే ఏదైతే లైలతుల్ ఖద్ర్ ఏదైతే 21 నాడు మగరిబు నుంచి మనము ఎతకాఫ్ ఉంటాం. ఎక్కడంటే ఏ ఊర్లలో అయితే మసీదులలో ప్రాంతంలో ఉంటారో వారు అక్కడికి వెళ్ళి మసీదులో ఎతకాఫ్ ఉండడం. ఆ 10 రోజులలో ఏదైతే ప్రపంచానికి దూరంగా ఉండడం, అక్కడ కూడా వెళ్ళి ఫోన్లు పట్టుకోవడం, మళ్ళీ అక్కడ కూడా ఎంటర్టైన్మెంట్లు చేయడం, మసీదులో ఫోన్లు మాట్లాడడం, బిజినెస్లని పద్ధతులని అన్నీ అక్కడ కాకుండా కేవలం మనము 10 రోజులు అల్లా జికర్లోనే మునిగి తేలడం. ఈ ఎతకాఫ్ అనేది మసీదులో ఉండి ఖురాన్ పారాయణ చేయడం, నమాజులు చదవడం, నఫిల్ నమాజులు చదవడం, ఏదైతే ఇస్తగ్ఫార్ కూడా చేయడం, మరియు నమాజులు కానీ ఖురాన్ పారాయణం కానీ ఎంతగా మనం చేస్తే అల్లా తఆలా అంత ప్రతిఫలాన్ని మనకి ఇస్తాడు. సోదరులారా, రంజాన్ నెల అనేది ఒక్కొక్క నిమిషం కూడా చాలా వాల్యుబుల్. సోదరులారా, రంజాన్ని ఎవరైనా వృధా చేసుకున్నారంటే అతనికన్నా దురదృష్టవంతుడు ఇంకొకటి ఉండడు సోదరులారా. ఎందుకంటే రంజాన్ నెల ప్రతిదీ మనకు ఒక టీచింగ్ లాంటిది. 11 నెలలు మన జీవితాంతం ఇష్టానుసారంగా జీవితం గడిపినప్పుడు రంజాన్ నెలల్లో ప్రతి మనిషి రోజా ఉన్నప్పుడు అతడు ప్రతి ఒక్కదానికి అబద్ధానికి భయపడతాడు, దొంగతనానికి భయపడతాడు, మోసానికి భయపడతాడు, ఎవరినైనా కొట్టడానికి దౌర్జన్యాలకు భయపడతాడు. ప్రతి దానికి రంజాన్ నెల నేను ఉపవాసం ఉన్నానని తాను చేసే తప్పులన్నిటినీ తాను కంట్రోల్ చేసుకుంటాడు.